తెలుగుదేశం యాక్షన్కి దిగింది. క్రమశిక్షణ తప్పుతున్నటువంటి సందర్భంలో మా ఇన్ఛార్జ్ లేకుండా తొలి అడుగు వేయనీయం అంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుని అడుగున్న ఆలూరు నియోజకవర్గ నాయకులకు సంబంధించిన అంశం ఇది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకుండా తొలి అడుగు కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు, ఇక్కడ మీ పెత్తనం ఏంటి, ఒక్కడుగు కూడా ముందుకు వేయనివని కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని అడ్డుకున్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం కర్నూలు జిల్లా హస్పరిలోని ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. తిక్కారెడ్డితో పాటు కర్నూలు ఎంపీ బస్తిరాజు నాగరాజు, ఆలూరు టీడీపీ పరిశీలకుడు పూల నాగరాజు హాజరయ్యారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ మాత్రం పాల్గొలేదు. దీంతో వీరభద్రగౌడ్ అంచెలు సంజప్ప, సతీష్, యుగంధర్, శేషాద్రితో పాటు మరికొందరు సమావేశాన్ని అడ్డుకుని నాయకులు నిలదీశారు. అనంతరం నాయకులు అక్కడి నుంచి ఆలూరు వెళ్లి తొలిడుగు సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ సమావేశాన్ని వీరభద్రగౌడ్ అంచెలైన మాజీ ఎంపీటీసీ నరసప్ప, మసాలా జగన్, రాము, అంజీ మరికొందరు అడ్డుకున్నారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జి లేకుండా ఇక్కడ మీ పెత్తనం ఏంటి, మా ఇన్ఛార్జి లేకుండా సమావేశం నిర్వహిస్తూ ఒప్పుకునేది లేదని వేదిక ముందు బైఠాయించారు. ఎంపీ బస్సిపాటి నాగరాజు, టీడీపీ పరిశీలకుడు పూల నాగరాజు సమక్షంలో తిక్కారెడ్డిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తున్న గౌడ్ అనుచరులను బలవంతంగా సమావేశ ప్రాంగణం నుంచి బయటికి పంపారు. నేపథ్యంలో అప్పటికప్పుడు అధిష్టానంతో మాట్లాడి ఆలూరు సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ను తొలగిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు.